వాళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు ఒకే పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ అసెంబ్లీలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇంతకు వాళ్ళెందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు? తమ వ్యాపారాలకు ఇబ్బంది రాకూడదనా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడి కామైపోయారా? ఇంతకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? వాజిస్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి హవా అంతా ఇంతా కాదు. మల్లారెడ్డి ఏం మాట్లాడినా సంచలనంగా మారేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మల్లారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇంతకు ముందున్న జోష్ మల్లారెడ్డిలో కనిపించడం లేదు. తన పనేదో తాను చక్కబెట్టుకునే పనిలో మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కామ్ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మల్లారెడ్డి విద్యా సంస్థల భవనాలు చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి తన కుమారుడితో కలిసి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు. ఇక ఆ సమయంలో మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరవచ్చనే టాక్ నడిచింది. అంతేకాదు టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే చర్చ సైతం జరిగింది. అయితే మల్లారెడ్డి మాత్రం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇక మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్లో చెరువు బఫర్ జోన్లో కట్టారని ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ దశలో మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం విస్తృతంగా జరిగినా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక పార్టీలో ఉన్న అసెంబ్లీలో మాత్రం యాక్టివ్గా లేరంటున్నారు. తన మనవరాలి పెళ్లి సందర్భంగా మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెళ్లికి ఆహ్వానం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రభుత్వంపై పొలిటికల్గా ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి, తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై మల్లారెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. తనకున్న విద్యా సంస్థలు దేశంలోనే నెంబర్ 1 అంటూ గర్వంగా చెప్పుకుంటుంటారు మల్లారెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కించుకుని దర్జాగా ఓ వెలుగు వెలిగారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయన విద్యా సంస్థల వైపు ఏ అధికారి కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉండడంతో మల్లారెడ్డి విద్యా సంస్థలపైనే దృష్టి పెట్టారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పరిస్థితి దాదాపు ఇంతే. ఓవైపు అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్లు అధికార పక్షంపై విరుచుకుపడుతుంటే మామ అల్లుళ్ళు మాత్రం మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్ సొంత పార్టీలోనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై ఒంటి కాలుపై లేచిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.